श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 1 సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న ఏం చెప్పుకున్నామంటే మానవుడు అసలు ఎలా ఆచరించాలి, ధర్మంగా ఎట్లా ఉండాలి, ఏంటి, అతని శరీరాన్ని దేనికి వినియోగించాలి, ఇట్లాంటివన్నీ చాలా చెప్పుకున్నాం మనం. ఇలాంటి యజ్ఞదాన తపకర్మలతో నిండిన జీవితమే యజ్ఞము. యజ్ఞం అనగా అలాంటి జీవితం అనమాట. ఎలా మాస్టర్ గారు ఎట్లా చెప్పారో క్రితం మనం చదువుకున్నాం కదా సత్సంగంలో, అట్లా జీవితం నిండితేనే, అలాగే యజ్ఞదాన తపకర్మలతో నిండిన జీవితమే యజ్ఞం అంట. అదే యజ్ఞం అంటే ఆ జీవితమే యజ్ఞము. అది పైన చెప్పిన నిష్కామ కర్మ ధర్మసూత్రాలతో ఉజ్జీవితం చేయబడి ఉంటుంది. అట్టివాడు తిండి తిన్నాడంటే అది అతడి కొరకే కాదు, సకల జీవుల శ్రేయస్సు కొరకు కృషి చేసేందుకు అవసరమైన ఇంధనం, హవిస్సు. ఆ శరీరం ఎదటివాడి కోసం, వాడి శ్రేయస్సు కోసం అది హవిస్సు, ఇంధనం అన్నమాట. ఆ భుజించేది అందుకోసం, అతడి కోసం కాదు. అలా ఉంటారనమాట. అట్టివాడు నిరంతరం తన భావాలలో, మాటలలో, చేతల్లో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని చేత తనలోని సాటివారిలోని వికారాలను దగ్ధం చేసి ప్రతి వారి మనోదేహాలను భగవద్విభూతిగా మార్చే జ్ఞానాగ్ని స్వరూపుడు యజ్ఞపురుషుడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, నిరంతరం వారి భావాలతో, మాటలతో, చేతలతో ఇతరులలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని చేత, వాళ్ళల్లో ఉండే జ్ఞానాగ్ని చేత తనలోనూ సాటివారిలోని వికారాలను దగ్ధం చేసి, ఇతరుల వికారాలను కూడా దగ్ధం చేసి ప్రతివారి మనోదేహాలను భగవద్విభూతిగా మార్చే జ్ఞానాగ్ని స్వరూపుడు యజ్ఞపురుషుడుట. అలా జీవిత విధానం ఉన్నవాళ్ళు వారుట అలా ఉంటారట. అలా కాక తన కోసం మాత్రమే తినేవాడు ప్రకృతి యజ్ఞం నుండి తనకు కావలసిన వాటిని అపహరించి తిరిగి మేలు చేయని దొంగ. మనమని చెప్పుకున్నాం దీనికి ఉదాహరణ. అతడు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఏమి ప్రయోజనం? వాడు ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తే అసలు ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎన్ని చేసినా ఏంటి ప్రయోజనం అని చెప్పని ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే మన దొంగలం. ప్రకృతి మన నుంచి చాలా పిండుకుంటున్నాం, కానీ దానికి మనం ఏం చెయ్యం. సాటి జీవుల నుంచి చాలా పిండుకుంటాం, ఆ జీవులకు మళ్ళీ మనం ఏమీ చెయ్యం. అంటే మన కోసం మనమే తింటాం అన్నమాట. అలాంటి వాళ్ళని దొంగలు అని చెప్పారు. అంటే భగవంతుడి దృష్టిలో, ప్రకృతి దృష్టిలో మనం దొంగలం. దృష్టి ఏమిటి అసలు? కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా. మహర్షుల ఇదిలోనూ మనం దొంగలం అన్నమాట. అందుకే భగవద్గీత అంటుంది. ఇక్కడ భగవద్గీత శ్లోకాన్ని ఒకదాన్ని మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. భగవద్గీతలో కూడా అదే చెప్పబడి ఉన్నాయన్నమాట ఇవన్నీ. అంటే అలా చేసేవాళ్ళు ఎట్లా ఉంటుంది, దాన్ని ఆచరించి చక్కగా చేసేవాళ్ళు ఎట్లా ఉంటారన్నది భగవద్గీత శ్లోకంలో కూడా చెప్పబడేది అనమాట. యజ్ఞశిష్టాసనస్సంతో ముచ్యంతే సర్వకల్భిషై తేత్వాగం భుజ్యతే పాపాయే పచంత్యాత్మ కారణాత్. ఇది ఒక భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పబడి ఉన్నదట. భగవతర్పణ బుద్ధితో సిద్ధం చేసి, దీని భావం అనమాట, భగవతర్పణ బుద్ధితో సిద్ధం చేసి నివేదింపగా మిగిలిన పదార్థమును భుజించువాడు సమస్త పాపాల నుండి విడివడుట. అట్లా కాక ఎవడు తన కొరకు మాత్రమే భుజించునో వాడు పాపమునే తినినవాడగును అనేసి అధ్యాయం 3:13 శ్లోకంట భగవద్గీతలో చెప్పబడి ఉందట. భగవతర్పణ బుద్ధితో సిద్ధము చేసి, ఆహారాన్ని ఎట్లా సిద్ధం చేయాలి? మన కోసమని కాదు, భగవతర్పణమైన బుద్ధితోటి దాన్ని సిద్ధం చేయాలి. దాన్ని అంటే అది ఎలాంటి పూర్వం ఎట్లా ఉండేదండి, ఉత్తిన డబ్బులు పడేసి కొనుక్కురావడం కాదు. వాళ్ళు ఆ విత్తనం వేయడం దగ్గర నుంచి ఉండేది. అంత ప్రాసెస్ భగవతర్పణ బుద్ధితో జరిగేది. మరి మనం అట్లా చేయట్లేదు కదా. మనకన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా ఇంటికి. డబ్బులు పడేస్తున్నా వస్తున్నాయి అనిపిస్తుంది, అవునా? సాటి జీవులు ఎంత కష్టపడితే మనకు వస్తున్నాయి. భగవంతుడు ఇక్కడ వరకు రావడానికి ఎంత లీల ఆయన జరిపిస్తుంటే ఇక్కడికి వస్తున్నాయి.
ఎన్ని జీవుల మీద మనం ఆధారపడి ఉంటున్నాము, ఇవన్నీ మనం ఆలోచించుకో. అలా అంతా ఆలోచించుకుని వండుకుని తింటే, ఆయనకి నివేదించి తిన్నామనుకోండి, అది భగవతర్పణ బుద్ధితో ఆయనకి నివేదించి తినడం అంటే. అది ఎవడైనా చేస్తాడు, వండుకున్న దాన్ని అక్కడ పెట్టి చేయి చూపించి తిను అంటే ఎవరైనా చేస్తారు. అది కాదు ఇక్కడ కదా. అలా అయితే మనందరం అట్లా చేసిన వాళ్ళం అవుతాం. ఏముంది, రోజు నైవేద్యం పెట్టుకొచ్చి తినచ్చు, ఓకే కదా, ఉత్తిని చేయి చూపించేయచ్చు, తినచ్చు. కాదు, ఈ ప్రకృతి ఎంత కష్టపడి మనకి ఇస్తుంది అన్నది ఆలోచన. నేను చెప్పుకున్నా మాస్టర్ గారికి, మాస్టర్ గారి తండ్రి గారు ఏం చెప్పారు అన్నది. ఎవరైనా మిస్ అయితే ఒకసారి దాన్ని వినండి ఒకసారి. అది ఇంపార్టెంట్, అందుకని చెప్తున్నాను. భగవతర్పణ బుద్ధితో సిద్ధము చేసి, ఆ సిద్ధం చేయడం కూడా భగవతర్పితం అన్నట్టుగా సిద్ధం చేయాలి. మన కోసం మనం తింటున్నాము, మన శరీరం కోసం అన్నట్టు కాకుండా నివేదింపగా, భగవంతుడికి నివేదింపగా మిగిలిన పదార్థమును భుజించువాడు. ఆ నివేదించిన తర్వాత మిగిలిన పదార్థమును భుజించేవాడు. సరే, ఇక్కడ భగవంతుడికి నివేదిస్తున్నాం, బాగుంది. మరి సర్వజీవులు ఉన్నాయి బయట వాటికం కదా, అవి కూడా భగవంతుడే కదా. బాబా చెప్పింది అదే కదా. అందుకే బాబా ఏం చెప్పారు, కాకబలికి అన్నం సిద్ధంగా పెట్టమని చెప్పారు. ఏమొచ్చాయో చూడద్దు, పెట్టండి. మన ఉంటుంది కదా, మనకి సాయిలీలామృతంలో ఉంటుంది చూడండి. నాన్నకు చెప్తే, అతిథి అంటే నువ్వు మానవుడే అనుకుంటున్నావు, కాదు, నువ్వు భోజన సమయానికి ఎవరు వచ్చినా అతిథే, పక్షి అయినా పురుగు అయినా ఏదైనా సరే అతిథేట, అన్నీ అతిథులే అని చెప్పారు బాబా. నువ్వు మానవుడే అనుకుంటున్నావు, అదీ కాక బ్రాహ్మణుడైతేనే అనుకుంటాం అతిథి అని. అవన్నీ కాదు, ఆ సమయానికి ఏది ఎవరు వచ్చినా అతిథే అని చెప్పారు. అంటే భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడు వచ్చాడు. ఇదివరకు అందుకే ఎట్లా ఉండేదండి, ఎవరికైనా పెడితే కానీ తినేవాళ్ళు కాదు, అతిథికి భోజనం పెట్టి కానీ తినేవారు కాదు, అంతలా ఉండేది. అంటే ఏంటి, వారి కోసం వాళ్ళు తినడం కాదు, అప్పుడు భగవంతుడికి నివేదించడం అంటే ఆయనకి నివేదించి వచ్చిన అతిథికి పెట్టి భగవత్ స్వరూపంగా తలచి వాడికి పెట్టి అప్పుడు వాళ్ళు తినేవారు. అది కాకబలి పెట్టి అన్నీ చేసి వాళ్ళు అప్పుడు తినేవాళ్ళు. అంత ప్రాసెస్ జరిగేది. అందుకే ఇదివరకు ఆకలితో ఉండేవాళ్ళు కాదు, ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టేవాళ్ళు. అట్లా ఆ రోడ్డున పోయేవాళ్ళు అందరికీ, రోడ్డున వెళ్ళే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఆ రోజు భోజనం అతిథిగా తలిచి భోజనం పెట్టడం అనేది జరిగేది. అది అందుకని భగవతర్పణ బుద్ధితో సిద్ధం చేసి నివేదింపగా మిగిలిన పదార్థమును భుజించువాడు సమస్త పాపముల నుండి విడివడును. అలాంటి వాళ్ళే సమస్తమైన పాపాల నుంచి విడివడతాడట. మనం అలా చేయట్లేదు కాబట్టి మనకి ఎన్ని పాపాలు ఉన్నాయి మనకి. అట్లు కాక ఎవడు తన కొరకు మాత్రమే భుజించునో వాడు పాపమునే తిన్నవాడును. మనం అందరం మన కోసం మనమే తింటాం. ఆ తిని ఆ ఎనర్జీతో మనం పిచ్చిపిచ్చిగా ఉంటాం, ఇతరులకు ఉపయోగపడే పనులు చేయం. అందుకని మనలాంటి వాళ్ళందరం పాపమునే తినినవాడొకను, మనం పాపం తిన్నవాళ్ళమే అవుతాం. అది అంటే కనీసం ఆయనకి నివేదించి కృతజ్ఞతా భావనతోటి, ఆహా ఇంత భగవంతుడు మనకి ఇస్తున్నాడు కదా అనే భావనతోటి చక్కగా దాన్ని మనం తయారు చేసుకున్న భోజనాన్ని ఆయనకి నివేదించి ఆయన కాకబలి పెట్టి ఆయన ప్రసాదంగా తినడం, ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడం, పేదలకు వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ ప్రాసెస్ మనం కనీసం అవేనా చేయాలి. అది పాపం తిన్న వాళ్ళం కాకుండా ఉండాలంటే. ఈ శ్లోకానికి వ్యాఖ్యానం తగదని తలచేవారు కృష్ణార్జుల జీవితాచరణను, గీతలోని యజ్ఞతత్వ వివరణను, పురుష సూక్త రహస్యం అన్న గ్రంథాన్ని, మతమెందుకు అన్న గ్రంథాన్ని చూస్తే కానీ సందేహం తీరదు. ఈ శ్లోకానికి ఇలాంటి వ్యాఖ్యానం అసలు తగదు అని ఎవడైనా తలిస్తే కనుక, తలచేవారు ఎవడైనా ఉంటే కనుక, కృష్ణార్జున జీవితాచరణను, కృష్ణుడు అర్జునుడు జీవితంలో ఎట్లా ఆచరించారు, గీతలోని యజ్ఞతత్వ వివరణను, గీతంలో యజ్ఞతత్వానికి వివరణ ఏమి ఇచ్చారు, పురుష సూక్త రహస్యం అన్న గ్రంథాన్ని, మాస్టర్ గారు రచించిన పురుష సూక్త గ్రంథాన్ని, మతమెందుకు అన్న గ్రంథాన్ని, ఇవన్నీ చూస్తే కానీ మన సందేహం తీరదు అని చెప్పారు. అవన్నీ చదువుకుంటే కానీ మన డౌట్ ఎక్కడా తీరదు అని చెప్తున్నారు ఇక్కడ. ఆహార పదార్థాన్ని సిద్ధం చేసుకోవడం అంటే యావజ్జీవిత విధానము అందులో ఇమిడి ఉంటుందని కొంచెం తెలుస్తుంది. అసలు ఆహారాన్ని మాస్టర్ గారు చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్. ఆహారాన్ని సిద్ధం చేయడము ఇక్కడ చెప్పారు చూసారండి, భగవతర్పణ బుద్ధితో సిద్ధము చేసి అని చెప్పారు చూసారా. అలా సిద్ధం చేయడం అంటే ఏమిటి అసలు అంటున్నారు. అంటే ఎంత యావజ్జీవిత విధానం ఇమిడి ఉందిట
దానిలో మన జీవిత విధానం అంతా ఆహారాన్ని సిద్ధం చేయడంలో ఇమిడి ఉందట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వాడు ఎంత నిజాయితీతో ధర్మసూత్రాన్ని కర్మయోగాన్ని అనుష్ఠించి దాన్ని సంపాదించాడోనని అర్థం. చాలా ధర్మంగా నిజాయితీతో ధర్మసూత్రాన్ని కర్మయోగాన్ని అనుష్ఠించి దాన్ని సంపాదించాడు అని అర్థం. అట్టి సంపాదన అవ్వాలి మనం తినే తిండి అన్నమాట. ఆహారం భగవంతుడికి అర్పించాలంటే తిరిగి దానిని తిని అతని జీవితాన్ని ఎలా వినియోగిస్తాడోనని అర్థం. అది తిన్న తర్వాత ఏమవుతుంది, మనకి ఆ భోజనం తిన్న తర్వాత శక్తి వస్తుంది. ఆ శక్తితో మన శరీరాన్ని ఎట్లా వినియోగిస్తున్నాం, ఎనర్జీని ఎట్లా వినియోగిస్తున్నాం? సాటి జీవుల శ్రేయస్సు కోసం మనకు మనమే వినియోగించుకున్నాం అంటే కరెక్ట్ కాదు. ఇతర జీవుల శ్రేయస్సు కోసం, అన్ని జీవుల శ్రేయస్సు కోసం వినియోగించాలి. ప్రకృతికి తిరిగి మనం ఏం చేయాలో ఆలోచించుకుని చేయాలి. ప్రకృతి అంతా నాకు ఇచ్చిందే, ప్రకృతి అంతా మరి భగవంతుడే కదండి, అంతా మనకిచ్చాడే ఆయన. మనం ఏం చేయాలి? తిరిగి ఆలోచించుకోవాలి. కనీసం మన శరీర భాగాల గురించి ఆలోచించుకోండి. చూడడానికి ఆయన కళ్ళు ఇచ్చాడు చక్కగా, నోరు మాట్లాడడానికి, నాలుక దానికి, చేతులు, కాళ్ళు, వినడానికి చెవులు, మన కోసమే వాడుకుంటున్నాం కదా. కొంత ఇతరుల కోసం దాన్ని చక్కగా సద్వినియోగం చేయొచ్చుగా. కష్టపడి మన పని చేయొచ్చు కాళ్ళు చేతులు ఉపయోగించి. మంచి మంచి గ్రంథాలు చదువుకోవచ్చు, అవునా? మంచి మంచి వినొచ్చు, మన నోటితో చక్కగా అందరికీ షేర్ చేసుకోవచ్చు, చెప్పచ్చు. ఆ మంచి విషయాలు నలుగురిని కూర్చోపెట్టి సత్సంగం చేసుకోవచ్చు. మనం చక్క పారాయణ, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, నలుగురిని కూర్చోపెట్టి రోజు పారాయణ చేయొచ్చు. మన కాళ్ళు చేతులు మనకు వంటవచ్చు. ఆడవాళ్ళని చాలామంది చక్కగా వండి భగవతార్పణ బుద్ధితో అని చెప్పారు కదా మాస్టర్ గారు. కూరలు తేయడం దగ్గర నుంచి ఆయన స్మరించుకుంటూ పట్టుకొచ్చి బాబాకి నివేదన చేస్తున్నాం అన్న భావనతోటి వండి బాబాకి నివేదించి పేదవారికి పంచిపెట్ట, ఆయన ప్రసాదంగా పేదలకు అందరికీ ఇవ్వచ్చు, పెట్టచ్చు. వారికి బాబా స్వరూపులుగా తలచి ఇలా ఎన్నో 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 చేయాలనుకుంటే ఇది ఒకటే అంతే. అట్లీస్ట్ మనం చేయగలిగేవి కదా, ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు. రావాలే కానీ మన తట్టాలే కానీ ఒకసారి మనం అలా ఆలోచించుకోగలిగితే అప్పుడు ఏం చేయాలన్నది అర్థమవుతుంది మనకి. ఎట్లా చేయొచ్చు, ఎలా ఉండొచ్చు, మనం భగవంతుడికి అర్పించి తిన్న ఎనర్జీతో మనం ఏం చేయొచ్చు సాటి జీవులకి. మన కోసం మనమేనా చేసుకునేది, ఇతరులకి మనం ఇంకేం చేయొచ్చు అలాగా. అందుకని తిరిగి దాన్ని తిని అతని జీవితాన్ని ఎలా వినియోగిస్తాడో అని అర్థం. అది కూడా ఉందిట అందులో. నువ్వు ఆహారాన్ని ఎలా ధర్మంగా నిజాయితీగా దాంతో ఎట్లా చేస్తున్నావు వాటిని తినడానికి, అంటే మన డబ్బు ఇవన్నీ కూడానండి నిజాయితీగా. తర్వాత వండి ఆ తిన్నదాన్ని ఎట్లా నువ్వు ఆ ఎనర్జీని ఎట్లా వినియోగిస్తున్నావు, ఇదంతా ఆహారాన్ని సిద్ధం చేయడంలో, తినడంలో, వీటిలో అంతా ఇమిడి ఉందని చెప్తున్నారు మాస్టర్. అలా కాకుంటే కర్మలన్నీ జీవితం అంతా ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా గడిపి వాచా మాత్రం భగవంతునికి నివేదించడం ఎవడైనా చేయగలడం. అంతే కదండి. నివేదన పెట్టమంటే ఎవడైనా చేస్తాడు, ఎందుకు చేయడం? అట్లాంటి వాడైనా నివేదన చేస్తాడు. మీరు దొంగ అన్నట్టుగా చూరే దేవుడు పెట్టరా అన్న అక్కడ పెట్టి చేయి చూపిస్తాడు వాడు. ఆ మాత్రం ఎవరైనా చేయగలరు, అంతే కదా. అది కాదు కదా అక్కడ మాస్టర్ నివేదించడం అంటే, అసలు అది కాదు అర్థం అక్కడ. అలా కాకుంటే కర్మలన్నీ జీవితం అంతా ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా గడిపి ఇష్టం వచ్చినట్టు గడిపేసి జీవితం అంతా వాచా మాత్రం భగవంతునికి నివేదించడం ఎవడైనా చేయగలడు. అంతే కదండి. నా జీవితంలో నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాను, ఎలా పడితే అలాగా. బాబా చెప్పినట్టుగా ఏమీ మార్పు తెచ్చుకోవట్లేదు, మాస్టర్ గారు కోరుకున్నట్టుగా ఉండను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. రాగద్వేష అసూయాది భావాలతోటి అన్నిటితోటి నిండిపోయి ఉండి చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. మనం అట్లా ఉండి ఏం చేస్తాము, రోజు అన్నం వండేస్తాం ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్టు వండేసి ఏముందో పుస్తకం తీసుకొని అట్లా నివేదించేస్తాం. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఇవి చెప్పుకుంటూ నీళ్ళు జల్లేస్తాం, చేయి చూపించేస్తాం, తీసేసుకుంటాం, తినేస్తాం. ఎవడైనా చేస్తాడు అది. అందరూ చేసే పని అదే కదా, మనం అదే చేస్తాం. అది కాదు అసలు చెప్పింది, మనం చెప్పింది అది కాదు అసలు. నివేదించడం అంటే భగవంతుడికి తనను పరులను సాధ్యమైతే దైవాన్ని వంచడానికి. అవన్నీ ఎందుకు చేస్తాం? మనం వంచుకుంటాం, ఇతరులను వంచిస్తాం, సాధ్యమైతే దైవాన్ని కూడా వంచిస్తాంట. వంచనే కదా పాప, ఆయన తెలియదు కాబోసి అనుకుంటున్నాం మనం.
మనం ఇంత తెలివైన వాళ్ళం. అది పట్టమే కదా, పెట్టేద్దాం. అది పట్టమే కదా, మన ఇష్టం వచ్చినట్టు ఉందాం. ఓ పక్కేమో మహాత్ములందరూ నిరూపణ ఇస్తున్నారు, నువ్వు ఎక్కడ తెలిస్తే అక్కడ ఉన్నావు అనేసి. చూస్తుంటే మన పట్టమే, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. మన పరిస్థితి అది. సాధ్యమైతే దైవాన్ని వంచించి, ఇదంతా వంచన అని చెప్తున్నారు. మనం వంచుకుంటాం, పరులను వంచిస్తున్నాం, దైవాన్ని సాధ్యమైతే దైవాన్ని కూడా వంచిస్తున్నాం. అందుకే ఒక విధమైన వర్ణ వ్యవస్థను పాటించిన యూదుల దేశంలో అగ్రవర్ణస్థుడైన యేసు తక్కిన వారితో కలిసి భుజిస్తుండగా చూసిన సహవర్ణస్థులు నిందిస్తారు. అప్పుడు ఏమైంది, ఒక విధమైన వర్ణ వ్యవస్థను పాటించిన యూదుల దేశంలో, యూదుల్లో కూడా ఒక వర్ణ వ్యవస్థ ఉంది వాళ్ళకు కూడా, యూదు జాతికి. వాళ్ళు ఆ దేశంలో అగ్రవర్ణం వాళ్ళు ఉన్నారు, తక్కువ వర్ణం వాళ్ళు, అట్లా తేడా ఉందట. అంటే నాకు తెలీదు, మాస్గా చెప్పడం వల్ల అలా తేడా ఉందట వాళ్ళలో కూడా. అలాగా ఈయన అగ్రవర్ణం కింద అక్కడ వాళ్ళు తలిచేవారు యేసుని. అంటే వాళ్ళల్లో కూడా డివిజన్స్ ఉన్నట్టున్నాయి యూదుల్లో కూడా. ఆయన అగ్రవర్ణం వాడు అన్నట్టుగా ఆయన వర్ణాన్ని అనేవారు అనమాట. ఆయన యేసు తక్కిన వారితో కలిసి భుజిస్తుండగా, మిగతా వాళ్ళతో కలిసి ఆయన భుజిస్తున్నట్టు. యూదులు అగ్రవర్ణం అన్నట్టు ఏదో ఉండేది. అందువల్ల వాళ్ళతో కలిసి భుజిస్తున్నట్టు ఆయన. తక్కువ వాళ్ళు భుజిస్తుంటే ఆ సహవర్ణస్థులు నిందిస్తారు. ఈ అగ్రవర్ణానికి చెందామని అనుకున్న వాళ్ళు యేసుక్రీస్తుని నిందించారట. వాళ్ళతో కలిసి తినడం ఏమిటి, నువ్వు తినకూడదు, అది అపచారం, అట్లా తినడం ఏమిటి వారితో కలిసి అని. అప్పుడు ఆయన అంటారట, అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నారట, ఇది అందరికీనండి. మన లోపలికి వెళ్ళేది కాదు, మనని అపవిత్రం చేసేది మనలోంచి ప్రకటమయ్యేదే. ఏం చెప్పారండి ఇక్కడ? మన లోపలికి వెళ్ళేది కాదు, మనని అపవిత్రం చేసేది. చూడండి, పవిత్రం అనుకుంటాం, లోపలికి వెళ్ళేది అంతా పవిత్రం అంటే ఏమనుకున్నారు వాళ్ళు? వాళ్ళ పక్కన కూర్చుని తింటేనే ఆ అన్నమే అపవిత్రం అయిపోయిన అన్నాన్నే ఆయన తింటున్నారు అన్నట్టుగా. వాటెవర్, అన్నమో బ్రెడ్డో ఏదో భోజనం వాళ్ళ పక్కన కూర్చొని తిన్నందుకే అది ఆహారం అపవిత్రం, దాన్ని ఆయన తిని అపవిత్రుడయ్యారు వాళ్ళ పక్కన కూర్చుని అన్నట్టుగా వాళ్ళు తలిచి వాళ్ళతో కూర్చుని తినడం ఏంటి అన్నారు. అనేసరికి అక్కడ వాళ్ళు అప్పుడు ఆయన ఏం చెప్పారు యేసు ప్రభువు, మన లోపలికి వెళ్ళేది కాదు, మనల్ని అపవిత్రం చేసేది మనలోంచి ప్రకటమయ్యేదే. మన లోపలికి వెళ్ళేది కాదురా, మన అపవిత్రం చేసేది మనలోంచి ప్రకటమయ్యేది. మనలోంచి ఏం ప్రకటన అవుతున్నాయో అవి అపవిత్రం చేస్తున్నాయి అని చెప్పారు. మనలోంచి ప్రకటమయ్యేది మన ఆచరణ, దానిని ప్రేరేపించే మన బుద్ధి, వాక్కు. మనలోంచి ప్రకటమయ్యేవి ఏమున్నాయండి? మనలోంచి వచ్చేవి మన ఆచరణ, మనం ఏం ఆచరిస్తున్నాము, మనకి ఎలాంటి భావాలు వస్తున్నాయి, ఎట్లాంటి మాట్లాడుతున్నాము, మన ఆచరణ ఇతరుల పట్ల ఎలా ఉంది, అవి. దానిని ప్రేరేపించే మన బుద్ధి, వాక్కు. ఆచరణని ఏది ప్రేరేపిస్తూ ఉంటుంది? మన బుద్ధి. ఆ బుద్ధిలో నుంచి ఆ మాట, వాక్కు, మాట వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇది మనలోంచి ప్రకటమయ్యేవి, అది అపవిత్రం చేసేవి, అది అపవిత్రం అని చెప్తున్నారు. అప్పుడు మనం అపవిత్రులం. అంతేగాని ఎవరో తక్కువడితో కూర్చొని తిన్నారు ఇవన్నీ కాదు, వాళ్ళు ఎవరో పక్కన కూర్చొని తిన్నాడు, ఇవన్నీ కాదు అపవిత్రం చేసేవి. దీన్ని బట్టి ఏంటి పవిత్రం అపవిత్రం అంటే? అసలు ఇట్లా నీళ్ళు జల్లుకొని తిన్నంత మాత్రాన పవిత్రం కాదు, మన బుద్ధి అపవిత్రంగా ఉంది. అపవిత్రమా ఏంటది? నాకు చాలా అసలు పవిత్రం అన్న మాట తెలియకుండా వాడుతూ ఉంటారండి. అది నాకు చాలా హర్టింగ్గా ఉంటుంది, నిజంగా చెప్తున్నా. అది విన్నప్పుడల్లా నాకు చాలా హర్ట్ అవుతూ ఉంటుంది, నా మనసు చాలా హర్ట్ అవుతుంటుంది పవిత్రం అన్నదాన్ని. అసలు ఏది పవిత్రం? లేకపోతే చటుక్కుని అంటారు అపవిత్రం అనేసి, అది అపవిత్రం అయిపోయింది. ఎందుకు అవుతుంది అపవిత్రం? ఏది అపవిత్రం? మనం అపవిత్రం, మనలోంచి వచ్చేవన్నీ అపవిత్రాలు కదా. మనం మాట్లాడే మాటలు, మన చేష్టలు, మన బుద్ధి, మన భావాలు ఇతరుల పట్ల, అవి కదా అపవిత్రం. దాన్ని సంస్కరించుకోవాలి, అది చేయవలసింది. పెద్ద పెద్ద మహనీయులందరూ చెప్పింది అదే. అందుకే బాబా దగ్గర కూడా చూడండి, ఆయన ఎట్లాంటి వాటికి తిట్టారు ఆయన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో విషయాల్లో
ఎన్నెన్నో ఒక మైలు సోకితే ఒక ఆవిడ పాలకోవా నివేదన అది పంపిస్తే తీసుకున్నారు ఆయన. ఆవిడ భక్తిగా ఇచ్చింది ప్రేమతో బాబా కోసం. ఏమీ లేదు ఇంట్లో, పాలకోవా మైలు సోకింది, అతనికి ఇచ్చి పంపించినా సరే తీసుకున్నారు ఆయన. చూడండి అసలు ఏది ఎక్కడ ఏది పవిత్రం ఏది అపవిత్రం. బాబా ఎన్నిటికి తిట్టారు, అంతమందిని తిట్టారు. వేటికి తిట్టారు ఆయన. అవన్నమాట అపవిత్రాలంటే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన తిట్టారు చూసారా, అవి మన అపవిత్రమైన పనులు చేస్తున్నట్టు గుర్తు. అది దీని పట్ల చాలా క్లారిటీ తెచ్చుకోవాలండి మనం. బాహ్యంగా ఎన్నైనా చేయవచ్చును గాక, అంతరంగంగా మనకి శుద్ధం లేకుండా బాహ్యంగా ఎన్ని ఆచరించినా సరే ఉపయోగమే లేదు. ముందు శుద్ధం చేసుకోవాల్సింది, శుభ్రం అవ్వాల్సింది మన అంతరంగం. మనసు శుభ్రం అవ్వాలి, మన భావాలు మన చేష్టలు ఇవన్నీ శుభ్రం అవ్వాలి. అదే అక్కడ యేసుప్రభు చెప్పింది కూడా అదే, మనకు బాబా చెప్పేది అదే, మహనీయులందరూ చెప్పేది అదే. అక్కడ ఉత్తమ జీవిత విధానం ఇంత శ్రమ అనిపించబట్టే కొన్ని వేల మందిలో ఒకడు పరిపూర్ణత కోసం యత్నిస్తాడు. అందుకే ఏమవుతుంది, ఉత్తమ జీవన విధానం అన్నది మామూలుగా ఉండాలి. మనం అనుకుంటాం కదా ఉత్తమ జీవన విధానం అంటాం. ఈ ఉత్తమ జీవన విధానం ఇంత శ్రమ అనిపించబట్టాపో, ఇంతలా ఉండాలా ఉత్తమంగా జీవించాలంటే అని అనిపిస్తుంది మనకి. అనిపించబట్టే కొన్ని వేల మందిలో ఒక్కడి పరిపూర్ణత కోసం యత్నిస్తాడు. అందుకే కొన్ని వేల మందిలో ఒక్కడే యత్నిస్తాడు. దానికోసం యత్నించడానికి కూడా మనం ముందుకు రాం. ఇదంతా చదివాక అనిపిస్తుంది కదా బాబా, ఇదంతా మనకెందుకు అనిపిస్తుంది. ఉత్తమ జీవన విధానం కదా, కనీస యత్నం కూడా చెయ్యం. పోనీ వాటెవర్ చేసి ఫెయిల్ అయ్యామా ఇదంతా తర్వాత, చేయలేకపోతున్నా తర్వాత కడుక్కు కూడా వేయడానికి ముందుకు రాం దానికోసం. అవునా? అది ఒక్కడుట కొన్ని వేల మందిలో ఒక్కడు పరిపూర్ణత కోసం యత్నిస్తాడట. అట్టి వారిలో సిద్ధిని పడిసేది ఏ ఒక్కడో అని కృష్ణుడు గీతలో చెప్తాడు. మళ్ళీ వాళ్ళందరిలో కొన్ని వేల మందిలో ఒకడో వేల మందిలో యత్నిస్తూ ఉంటే వాళ్ళందరిలో సిద్ధిని పడిసేది ఏ ఒక్కడో, నిజంగా చేయగలిగేది అంతటి సిద్ధి లభించేది కూడా అంతమందిలో ఒక్కడికట, ఏ ఒక్కడో ఉంటాడు. యత్నం చేసేవాళ్ళే తక్కువ, ఆ యత్నం చేసేవాళ్ళలో ఆ సిద్ధిని పొందినవాడు ఇంకా అసలు ఒకడే ఉంటాడట. అది అట్లా చెప్పారు చూడండి. కృష్ణుడు గీతలో చెబుతాడు, అలాంటి యత్నం చేసేవాడు ధీరుడు అంటారట వాళ్ళనే. కశ్చిత్ ధీర అని శృతి చెబుతుంది. అట్టివాడే ధీరుడుట, అట్టి యత్నం చేసేవాడే ధీరుడు. ధీ అంటే వివేకము, అది కలవాడు ధీరుడు. ధీరుడు అంటే ఏంటండి? వివేకము కలవాడు ధీరుడు అంటే. మనం ఏమనుకుంటాం, మంచి ఏదో బలం కలిగిన వాడు ధీరుడు అనుకుంటాం. కాదు, వివేకము గలవాడే ధీరుడు. అది చెప్పేది. దానికి ఎంత ధైర్యం ఉండాలండి అట్లా ఆ జీవిత విధానాన్ని ఎంచుకుని అట్లా ఉండాలంటే కదా. జీవితం అంతా అట్లా గడపాలంటే ఎంత ధైర్యం ఉండాలి చూడండి మనిషికి. వాళ్ళు ధీరుట్టే. మనం చూస్తాం, మాస్టర్ గారిని చూస్తాం, అట్లాంటి జీవితం కదా. ఉత్తమ జీవిత విధానం మాస్టర్ గారిలో చూడొచ్చు. ఉత్తమ జీవిత విధానం అంటే అది. ధీ అంటే వివేకము, అది కలవాడు ధీరుడు. వివేకికి అనంతమైన జన్మ పరంపరలో ద్వంద్వాలనే తిరుగలిరాళ్ళ మధ్య నలిగిపోవడం కంటే 1-2 జన్మల ఇట్టి తీవ్ర కృషితో దుఃఖాన్ని శాశ్వతంగా అతిక్రమించడం సులువని తెలుసుకుంటాడు. అలాంటి ధీరులు ఏం తెలుసుకుంటారంటే, ఎందుకని వాళ్ళంతా యత్నం చేస్తారు, ఏం తెలుసుకుంటారు అంటే, అలాంటి ధీరులు వివేకి. ఆ వివేకం ఉన్నవాళ్ళు ఎలా తెలుసుకుంటారు? అనంతమైన జన్మ పరంపరలో ద్వంద్వాలనే తిరుగలిరాళ్ళ మధ్య నలిగిపోవడం కంటే, ఈ జన్మ పరంపరలో ఈ ద్వంద్వాలనే ఈ తిరుగురాళ్ళ మధ్య నలిగిపోవడం కంటే, అంటే ఈ జన్మ పరంపరలు, ఈ బాధలు ఇవన్నీ అండి, కష్టాలు సుఖాలు వీటన్నిటి మధ్య ద్వంద్వాలు ఇవన్నీ మనం ఇలా నలిగిపోవడం కంటే 1-2 జన్మల్లో ఇట్టి తీవ్ర కృషితో 1-2 జన్మలు
బాగా తీవ్ర కృషి చేస్తే, అంటే ఉత్తమ జీవిత విధానం గురించి మనం అలా బతకాలి అని చెప్పి తీవ్రమైన కృషిలో దుఃఖాన్ని శాశ్వతంగా అతిక్రమించడం సులువని తెలుసుకుంటాడు. తీవ్రమైన కృషి చేస్తే కనుక మనం ఈ దుఃఖాన్ని శాశ్వతంగా అతిక్రమించవచ్చు, 1-2 జన్మల్లో అతిక్రమించవచ్చు అని తెలుసుకుంటాడు. అందువల్ల వాళ్ళు ఆ ఉత్తమ జీవిత విధానాన్ని మనం కష్టం అనుకుంటాం చూసారా, కష్టం కాదు అసలు, అది దుర్లభం అనుకుంటాం మనం. అట్లాంటి జీవిత విధానాన్ని వాళ్ళు తీసుకుంటారట, అది తెలుసుకుంటాడు. బుద్ధిహీనుడు ఇది కష్టమని ఎంచి, ఇప్పుడు చెప్పాను కదా మనం కష్టం అనుకుంటాం అనేసి, కరెక్ట్, మనం అనుకుంటాం. బుద్ధిహీనుడు ఇది కష్టమని ఎంచి యత్నించక ఘోర దుఃఖ సాగరంలో శాశ్వతంగా మొగ్గుతాడు. మనమే దీని ఉదాహరణ. మనం ఈ పైన చెప్పిన దానికి గొప్ప గొప్ప వాళ్ళు అనమాట, వాళ్ళు మహనీయులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ధీరులు, వివేకం గలవారు, ఉత్తమ జీవిత విధానాన్ని ఎంచుకున్న వాళ్ళు. వారు 1-2 జన్మల్లో వాళ్ళు తరించేస్తారు. బుద్ధిహీనుడు అంటే మనము ఇది కష్టమని ఎంచి, అబ్బాబోయ్ చాలా కష్టం, మన వల్ల కాదు, మనం చేయలేం అనుకుంటాం. యత్నించక కనీసం యత్నం కూడా చేయం, అంటే ప్రయత్నం కూడా చేయం ఇట్లా జీవించుదాం అని చెప్పి ఘోర దుఃఖ సాగరంలో శాశ్వతంగా మొగ్గుతాడు. చాలా ఘోరమైన ఈ దుఃఖ సాగరంలో శాశ్వతంగా మొగ్గుతాం. అంటే పునరపి జననం పునరపి మరణం. ఈ మధ్యలో అంతా మళ్ళీ కష్టాలు నష్టాలు, మళ్ళీ దేవుణ్ణి వెళ్ళి ఆయన్ని వేడుకోవడం, మళ్ళీ జన్మలో దొరికితే మాస్టర్ గారు లేకపోతే బాబా దొరుకుతారో లేదో తెలియదు, లేకపోతే మళ్ళీ తిరియక జన్మలకు ఎడతాం, పిల్లో కుక్కో నక్కో దోమో ఏగో అలా పెడతాం. ఒకవేళ మానవ జన్మ మళ్ళీ వచ్చినా ఆయన మనకు దొరుకుతారో లేదో, అప్పుడు ఆయన మనకి తీరుస్తారో లేదో, మనం ఎట్లా ఉంటామో ఎన్నున్నాయో చూడండి. తీరితేనేమో ఆయన గొప్పవాడు, లేకపోతే ఆయన కాదు, తీరితే బాబా ఉన్నాడు లేకపోతే బాబా లేరు, ఇట్లాంటివి మనకి. ఇలా దుఃఖసాగరంలో శాశ్వతంగా మొగ్గుతాడు. కష్టాలు నష్టాలు, వీడిని తిట్టుకుని వాడిని తిట్టుకుని మన పరిస్థితిని తిట్టుకుని అలా మొగ్గుతాడు. దమ్మిడి లాభానికి ఏగాని క్షవరం, పెన్నీ వాజ్ పౌండ్ ఫూలిష్ అన్నట్లుంటుంది. మన బ్రతుకులు ఎలా ఉంటాయి, దమ్మిడి లాభానికి ఏగాని క్షవరం అంటే అన్నట్లుంటుంది. అవివేకికి బ్రతుకు, మన అవివేకి యొక్క బ్రతుకు అలా ఉంటుంది. మన బ్రతుకులు దమ్మిడి లాభానికి ఏగాని క్షవరం. అట్టి జీవులను అవివేక సుషుప్తలోంచి మేల్కొలిపి శ్రేయో మార్గానికి లాగా యత్నించడమే ధర్మ సూక్ష్మమును నెరిగిన సర్వభూత హితేరతుడు చేసే క్రియ. అందుకే ఇలాంటి మహనీయులందరూ వచ్చి మనల్ని అవివేక సుషుప్తిలో నుంచి, మన అటువంటి నిద్రావస్థలో ఉన్న మనం అవివేకం అనే దాంట్లో నుంచి మనల్ని మేల్కొలుపుతారు. మేల్కొల్పి శ్రేయో మార్గానికి లాగా యత్నించడం, ధర్మ సూక్ష్మము ఎరిగిన సర్వభూత హితేరతుడు. వారు ధర్మ సూక్ష్మాన్ని నెరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, సర్వభూతాలకు మేలు చేసేవాళ్ళు. అది చేసే వారి క్రియది. అది కాయకము వాచికము కూడా. కాయిక కర్మను పైన చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు కనుక వాచక కర్మను గురించి చెబుతాను. ధర్మం ఎరిగిన వాడు సాటివారికి ధర్మాన్ని ఎరిగించి వారినందు ప్రేరేపించాలి. ఇప్పుడు దానికి మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇది వాచక కర్మ గురించి చెప్తున్నారు. ఏం చేయాలి? అది ధర్మం తెలిసినవాడు సాటివారికి ధర్మాన్ని ఎరిగించి వారినందు ప్రేరేపించాలి. ధర్మం తెలిసినవాడు ఆ ధర్మాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళని ప్రేరేపించాలట, వాళ్ళలో కూడా ధర్మబుద్ధిని వచ్చేలా చేయాలట. అట్టి ధర్మదృష్టి లోపించడమే కౌరవులలోని లోపం. ఆ కౌరవులు ఎందుకు అట్లా ఉన్నారంటే వారికి అట్టి ధర్మదృష్టి అనేది లోపించింది వాళ్ళల్లో. అందుకే కౌరవుల్లో అది లోపం. అంత చెత్త పనులన్నీ చేశారు కౌరవులు. అది కలిగి ఉండడంలోనే పాండవుల ఆధిక్యత. వాళ్ళకేముంది, పాండవులకేముంది, వాళ్ళకి ధర్మం తెలిసి ఉంది, వాళ్ళకి తెలుసుకున్నారు వాళ్ళు ధర్మాన్ని, ధర్మదృష్టి ఉంది వాళ్ళకి, అది వాళ్ళ ఆధిక్యత. కౌరవుల్లో అది లేదు, అది లోపించింది ధర్మదృష్టి వాళ్ళకి. అందుకే చండాల పని చేశారు. కృష్ణుడు కౌరవుల పక్షాన లేడు, ఆయన పాండవుల పక్షాన్నే ఉన్నాడు ఆయన. ఎందుకని? ధర్మం ఎటుందో చూడండి, ఇక్కడ పాండవుల దగ్గర ధర్మం ఉంది, అందుకని పాండవుల వైపే ఆయన ఉన్నారు. అది పాండవుల ఆధిక్యత. మహాయోధుడైన ధర్మరాజు, భీష్ముడు గొప్ప ధర్మవేత్తలు.
మహాయోధుడైన ధర్మరాజు, భీష్ముడు వీళ్ళందరూ ధర్మవేత్తలు. జనకుడు, రాముడు ధర్మవేత్తలు. జనకుడు, రాముడు కూడా ధర్మవేత్తలే. నేటి ప్రపంచంలో లెనిన్, మావోలు బహుముఖమైన ధర్మాన్ని కొంతైనా అనుష్ఠించారు కనుకనే వారి సిద్ధాంతాలు నానాటికి బలపడుతున్నాయి. అంటే ఆ కాలంలో ధర్మరాజు, భీష్ముడు, జనకుడు, రాముడు వీళ్ళందరూ ధర్మవేత్తలు. అంటే వాళ్ళు ఆచరించేది ధర్మం అన్నమాట. ధర్మం తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఆచరణ ధర్మంగా ఉండేదని. నేటి ప్రపంచంలో లెనిన్, మావోలు ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలో లెనిన్, మావోలు వాళ్ళందరూ ధర్మాన్ని కొంతైనా అనుష్ఠించారట. కొద్దిగా అయినా ధర్మాన్ని అనుష్ఠించారట వాళ్ళు. కనుకనే వారి సిద్ధాంతాలు నానాటికి బలపడుతున్నాయి. అందుకే వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఇంకా ఇంకా బలపడుతున్నాయి ఈ కాలంలో అని చెప్తున్నారు. అయితే ఆధ్యాత్మ ధర్మ సూక్ష్మం ఎరగనందువలన వారు చెప్పేది సంపూర్ణమైన శ్రేయస్సు నివ్వజాలదని చరిత్ర నిరూపిస్తున్నది. వారి ధర్మం తెలిసిన వాళ్ళే కావచ్చు, వాళ్ళ కొంత ఆచరించారు, అందువల్ల వాళ్ళ సిద్ధాంతాలు నిలబడుతున్నాయి అనుకోండి, నానాటికి బలపడుతున్నాయి అనుకోండి. అయితే అది సంపూర్ణ శ్రేయస్సు అయితే ఇవ్వదని చెప్తున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మ ధర్మ సూక్ష్మం ఎరగనందువలన వాళ్ళకి ఆధ్యాత్మికమైన ధర్మ సూక్ష్మం వాళ్ళకి తెలియదు. ధర్మంగా కొన్ని సిద్ధాంతాలను పెట్టారు మంచి అట్లాగా, కానీ ఆధ్యాత్మ ధర్మసూత్రం వాళ్ళకి తెలియదట. అందువలన వారు చెప్పేది సంపూర్ణమైన శ్రేయస్సు అయితే ఇవ్వదు. ఏదో కొద్దిగా ఇవ్వచ్చు తప్ప అది సంపూర్ణమైన శ్రేయస్సు అయితే ఇవ్వదు అన్నది మాత్రం చెప్తున్నారు. చరిత్ర నిరూపిస్తున్నది, అలా అని చరిత్ర నిరూపిస్తుంది అని చెప్తున్నారు. అంతకు మించిన శ్రేయో మార్గము కనిపించక జనులు వాటి వైపు ఉన్ముఖులవుతున్నారు. అంతకు మించి శ్రేయో మార్గం మాత్రం కనిపించకపోవడం వల్ల జనులు దాని వైపుకి వెళ్తున్నారనమాట, ఆ సిద్ధాంతాల వైపుకి అని చెప్తున్నారు. ఉదాహరణ ఒకటి చెప్తానండి, దీనికి మీకు అంటే సులువుగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు అన్నదానం ఉందనుకోండి, ప్రతివాడు చేయొచ్చు అన్నదానం కదా, డబ్బులు ఉంటే చాలు చేయొచ్చు. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారు, మనకు అన్నదానం ఎట్లాంటి భావంతో చేయాలో చెప్పారు. అన్నదానం మంచిదేనా, ఓకే మంచిదే, కానీ అన్నదానం ఎట్లాంటి భావంతో చేయాలి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది మన పేరు ప్రఖ్యాతల కోసం చేస్తామా, లేకపోతే ఎంత ఇచ్చారని దాని మీద రాయించుకుని చేస్తామా, కీర్తి కోసం చేస్తున్నామా, అసలు ఆ సంపాదనంతా ఎట్లా సంపాదించాము, ఇవన్నీ కూడా వస్తాయి. ఇది ఎవరికి తెలుస్తుంది, ఆధ్యాత్మిక ధర్మ సూక్ష్మం తెలిసిన వాళ్ళకే తెలుసు ఇవన్నీ ఎట్లాంటి భావంతో చేయాలన్నది. లేకపోతే అందరూ చేస్తారు, ఇది మంచిది, ఏంటి మంచి, ఎట్లా మంచిది, ఎలా అయితే మంచిది, అసలు సంపూర్ణమైన ఫలితం ఎట్లయితే వస్తుంది అన్నది ధర్మ సూక్ష్మం ఎరిగిన వాళ్ళే చెప్పగలరు, దాన్ని కరెక్ట్గా చెప్పగలరు ఏంటని. అలాగానే ఉదాహరణ చెప్తున్నాను. అలాగా వీళ్ళు చేసిన ధర్మం కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ, కానీ వీళ్ళకి ఆధ్యాత్మ ధర్మ సూక్ష్మం తెలియకపోవడం వల్ల సంపూర్ణమైన శ్రేయస్సు అయితే ఇవ్వదు. అంతకు మించి శ్రేయో మార్గం జనాలకి కనిపించగా వాటి వైపుకే ఉన్ముక్తులవుతున్నారు జనాలందరూ అంటున్నారు మాస్టర్ గారు. అది ఇంకా ఇక్కడ కాపుతానండి, ఇంకా చాలా చెప్పారు మాస్టర్ గారు, ఇదంతా మనం తర్వాత చెప్పుకుందాం. 1-2 రోజుల్లో ఈ అధ్యాయం మనకి పూర్తవుతుంది. అది దీన్ని బట్టి మనం చాలా అర్థం చేసుకోవాలి. చూసారంటే మనకి అసలు అసలు తెలియని అంశాలు ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు ఏ మాత్రం మనకి తెలియదు. అట్లాంటి అంశాలు ఎన్ని ఈ గ్రంథంలో మనకి దొరుకుతున్నాయో, చదువుతుంటే తెలుస్తుందో చూడండి. ఎంత అద్భుతమైన గ్రంథమో ఇది ప్రబోధామృతం. తరచి మనం దీన్ని చదువుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అన్ని గ్రంథాలు లేండి, ఒకదాని తర్వాత ఒకటి. మాస్టర్ గారి గ్రంథాలు అన్నీ అంత అద్భుతమైన గ్రంథాలు. మళ్ళీ రేపు కలుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.